అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ఇటీవల మన రాష్ట్రంలో ఒక పెను సంచలనమైనటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ అయినటువంటి వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో రెండవ ముద్దాయిగా అతని యొక్క భార్య కూడా ఉంది. అలాగే ఆ రోజు సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యాలను లేకుండా చేశారనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో వారందరిపైన యాక్షన్ తీసుకోమని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నివేదించడంతో తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వారు వీరందరూ కూడా తక్షణమే స్పందించి ఆ యొక్క దళిత యువకుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం కేసులో ఎవరైతే ప్రధాన పాత్ర ఉన్నటువంటి ఉన్నత పోలీసు అధికారులు ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేయడం అనేటువంటిది చాలా సంచలనమైనటువంటి విషయం. చూసాం గతంలో చాలా కేసుల్లో ఎవరైతే దళిత యువకులపైన దాడి చేసినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా గత ప్రభుత్వాలు కాపాడడానికి ప్రయత్నం చేసే, అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా సాక్ష్యాలను రూపుమాపి తారుమారు చేసేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళందరూ కూడా వారికి సహాయపడేటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. దళిత యువకులందరూ కూడా దళిత సంఘాలు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క కేసులు పురోగతి అనేటువంటిది లేకపోవడం చూసాం. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ యొక్క దళిత యువకుడి యొక్క కేసులో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నట్టు ఆ యొక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా అలాగే ఆ యొక్క పోలీసు ఉన్నతాధికారుల పైన చర్య తీసుకుని భీమారావు గారిని కానీ ఆకుల మురళీకృష్ణారెడ్డి గారిని కానీ మురళీకృష్ణ గారిని కానీ అలాగే ఎస్ఐ సతీష్ని కానీ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఎలా ఉన్నట్లయితే కంచె సేను వేసినట్టుగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు ఈ యొక్క కేసును అంతటిని కూడా ఆయనే నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు దళిత సంఘాలు అనుకున్న ఒకటే డిమాండ్, ఎస్పీ గారిని కూడా సస్పెండ్ చేయాలి. అలాగే అనంతబాబు గారి భార్యని ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అనంతబాబు గారిని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ ఇరువురిని కూడా కటకటాలకి వైపుకి పంపించాలనేటువంటిది దళిత సంఘాల యొక్క డిమాండ్గా తెలియజేస్తూ, ముఖ్యంగా గత వైఎస్ఆర్ పార్టీని చూసినట్లయితే దళిత సంఘాలు, దళిత నాయకుల యొక్క కష్ట ఫలితంగానే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనడానికి నేను ఎక్కడ కూడా నిస్సంకోచంగా చెప్తాను. ఎందుకనంటే ప్రతి దళిత వాడల్లో సుమారుగా 90% ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేశారు 2019లో. కానీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకున్నటువంటి సర్వ హక్కులను హరించడంతో పాటుగా దళిత యువకులు పైన ఎవరైతే దాడి చేశారో వారిని తీసుకెళ్లి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చేటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. ఒక్కసారి చెప్తాను, ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో శిరోమరణం కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి తోట త్రిమూర్తులు గారిని తీసుకుని వెళ్ళి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మండపేట తీసుకెళ్ళి మండపేటలో ఎమ్మెల్సీ పదవి అనేటువంటిది కట్టపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ఈరోజు తోట తిరుమూర్తులు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటుంటే చాలా జనం అసహించుకునేటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆయన సుమారుగా 5 సంవత్సరాల పైబడి శిక్ష పడవలసినటువంటిది అక్కడ ఉన్నటువంటి కోర్టులు మేనేజ్ చేసి 18 నెలలు జైలు శిక్ష పడేలాగా ఆయన రాజకీయ భవిష్యత్తు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసి దళిత యువకులకు, దళిత నాయకులకు, దళిత సంఘాలకు అన్యాయం చేశారని కూడా చెప్పాలి. ఇటువంటి నాయకుడు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రాజానగరంలో ఒక దళిత యువకుడిని శిరోమరణం చేసినటువంటి సంఘటన ఎవరు జక్కంపూడి రాజా గారికి ఉంది. ఇదే జక్కంపూడి రాజా గారి కుటుంబం కానీ, జక్కంపూడి రాజా గారు కానీ ఈరోజు పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం ఏంటంటే ఎవరైతే దళితులపైన దాడి చేస్తారో వారికి రాజకీయ పార్టీల్లో ప్రమోషన్స్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం నిజంగా మనం చూసినట్లయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటిగా గత కాలానికి విభిన్నంగా
మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి దళిత సంఘాల పట్ల, దళిత యువకుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే చాలా మరి ఆశించదగ్గటువంటి విషయాలు. మరి డాక్టర్ సుధాకర్ గారి కేసు విషయంలో తక్షణమే వాళ్ళ కేసు పరిష్కరించి మరి వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ తహసీల్దార్గా ప్రమోషన్ ఇవ్వడం, అలాగే మరి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో కూడా వీరు సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించడం, అలాగే మరి ఎవరైతే ప్రభుత్వాధికారుల కేసులు నిర్లక్ష్యం వహించిన వారిపైన చర్య తీసుకోవడం కూడా ఇది వారికే కాదు, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎవరైనా సరే దళితుల మీద దాడి చేయాలని ఒక భయం. అలాగే ఉన్నత అధికారులు, పోలీసు అధికారులు కానీ, ఉన్నత అధికారులు ఎవరైనా సరే ఈ కేసులు తారుమారు చేయాలంటే రేపు చట్టాలు అనేటువంటి ప్రభుత్వం ఊరుకోదనేటువంటిది ఒక హెచ్చరిక అటు వైఎస్ఆర్ పార్టీలోనే కాదు, ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే పొగరబట్టినటువంటి మరి మనుషులు ఉన్నారో వారందరికీ ఇది ఒక హెచ్చరికగానే ఈరోజు చెప్పాలి. మరి నిజంగా ఇటువంటి ఎవరైతే నేర చరిత్ర కలిగినటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. అటువంటి నాయకులు కలిగినటువంటి పార్టీలో మరి నిజంగా దళితులు ఉండడం అనేటువంటిది చాలా అవమానకరం. ఖచ్చితంగా ఆ పార్టీకి మనం అందరం కూడా తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా త్వరలోనే ఉంది చెప్పాలి. మరి నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి దళిత సంఘాల తరపున, దళిత సమాజం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.